విధంగా ఏడ్చారు ఏంటి పరిస్థితి అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఒక ఆఫీసర్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటే అంటే అదే మిగిలేటువంటి సాటిస్ఫాక్షన్ మనకి. సో ఒక ట్రైబల్ డెవలప్మెంట్లో మనము ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ previously Deegan Andhra Pradesh is in the first position in tribal development. The reason is Biswal Garu, because he worked as the project officer in that area, then in the same cadre secretary in that particular area, and he framed several rules and regulations. A satisfaction. So adi chala important. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే మనం పడే కష్టంలో ఒకసారి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం పడే కష్టంలో మీరు మామూలుగా యావరేజ్ స్టూడెంట్ అవ్వనండి, లేకపోతే మంచి స్టూడెంట్ అవ్వనండి, మీరు సర్వీస్ తెచ్చుకునేదానికి సర్వీస్ తెచ్చుకోపోయేదానికి పడే కష్టం మాత్రం ఆల్మోస్ట్ సేమ్. కొంచెం ఒక నెల 2 నెలలు 3 నెలలు ఆ పడే కష్టంలో కొంచెం చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి. అవి మాత్రమే మనకు అవసరం. అంటే ఒక చిన్న అడ్జస్ట్మెంట్ నువ్వు కనుక చేసుకోగలిగితే నువ్వు కూడా సక్సెస్లోకి వెళ్ళిపోతావు. ఆ అడ్జస్ట్మెంట్ చేసుకోలేక పక్కన వాళ్ళందరూ మనము కొంచెం మంచిగా చదువుకుంటూ ఉంటే ఆ టైంలో మనం ఎంజాయ్ చేస్తూ, చదవాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తూ, చేయాల్సిన టైంలో చేయకుండా పోతే చివరికి నీకు కష్టమే మిగులుతుంది. ప్రతిసారి నువ్వు మెట్లు ఎక్కుతూనే ఉండాలి, ఎవరి దగ్గరికి వెళ్తూనే ఉండాలి. అలా కాకుండా నువ్వు మంచిగా కరెక్ట్గా నీ జీవితాన్ని నువ్వు ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా నువ్వు కనుక ముందుకు వెళ్ళినట్టయితే అందరూ నీ దగ్గరికి వస్తారు. ఈ డిఫరెన్స్ ఈ ఒక్కటి దయచేసి మీరు గుర్తించండి. అందరూ మీ దగ్గరికి రావాలా లేదా మీరు అన్ని మెట్లు ఎక్కాలా, ఏదో ఒకటి డిసైడ్ చేయండి. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాం. మనము శివాలయానికి వెళ్తాం. శివాలయానికి వెళ్ళినప్పుడు నేరుగా వెళ్ళి లింగానికి మొక్కుతూ ఉంటాం, లింగానికి తలానిస్తాం. ఆ పూజారి ఎలా చేయాలి కానీ అక్కడ ఏం కార్యక్రమాలు కావాలంటే అది చేస్తూ ఉంటాం చుట్టూతా. బట్ వెళ్ళేటప్పుడు వెళ్ళే గడపని తొక్కుకుంటూనే వెళ్తాం. అందరూ వెళ్ళిపోయిన తర్వాత గడప అడిగిందట లింగాన్ని, శిల్పి నిన్ను నన్ను ఒకే రాయితో చేశాడు, బట్ అందరేమో నిన్ను వచ్చి మొక్కుతూ ఉన్నారు, నన్ను కాళ్ళతో తొక్కుతున్నారు అని అంటే, ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్. శిల్పి నిన్ను నన్ను ఒకేసారి మొదలెట్టాడు చేయటం, సుత్తితో కొట్టడం మొదలెట్టాడు, నువ్వు కేకలు పెట్టావు అమ్మో వాయో ఓమో అని చెప్పి గందరగోళం చేశావు, అందుకని నిన్ను అటొక దెబ్బ ఇటొక దెబ్బ ఇటొకటి వేసి నేను గడపం చేశాడు, నేనేమో కొట్టుకో హ్యాపీగా అని చెప్పి నేను ఆ కొట్టే విధానంలో నేను ఎంజాయ్ చేశాను, అందుకని నన్ను మొక్కుతున్నారు నిన్ను తొక్కుతున్నారు. మీరు కొట్టించుకోవాలో మొక్కించుకోవాలో డిసైడ్ చేసుకుని ఈ వైపు రండి. ఇక్కడ డెఫినెట్గా యూపీఎస్ అండ్ డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఈస్ దేర్ టు గైడ్ యూ ప్రాపర్లీ, టు గివ్ మోర్ స్ట్రెంగ్త్ టు యూ when you are preparing. And when you are in depression, we are here to support you mentally and also physically. Okay? So here, whatever you want to get into service will be provided by Dr. Lakshmaya IAS Circle and also UPS. Thank you, one and all. Thank you, sir. Thank you, sir, for being here. So, taking this further, I would like to invite the last guest of today, Dr. Paira Reddy. He will tell us about this program, BA Public Policy by UPS. Can you welcome him? Very good afternoon, everybody. Particularly the guest who just now left, Dr. Mohan Khanna Garu, and the guest was still there to bear whatever little that I'm going to speak. Dr. Biswal Garu, Dr. P.V. Lakshmaya Garu, Dr. Krishna Garu, my colleagues here, Sukeshi, who has been doing the comparing, as well as Mr. Ahmed, and then all the people who have come here, some of you prospective BA Public Policy students, prospective civil services aspirants, the parents of the students, and the faculty of Dr. P.V. Lakshmaya IAS Study Circle, and everybody else. A very, very good afternoon to one and all, and a very warm welcome. This is going to be the last session, so 20 minutes is what you need to be bear with me. Now, UPES, the University of Petroleum and Energy Studies, was started in the year 2003. And now we have
gone.